రేయ్ ఏంట్రా అర్జెంట్ గా రమ్మన్నా? ఊరే నా లవర్ కు సర్ప్రైజ్ గిఫ్ట్ కొనాలరా. దానికి నేనెందుకురా? నువ్వే కావాలరా. అమ్మాయి లేకుండా అమ్మాయి డ్రెస్ కొనేంత బ్రెయిన్ నాకాడుంది. దానికి బ్రెయిన్ ఎందుకురా? ఏటీఎం పేటీఎం ఉంటే సరిపోద్దిగా. రెండు నన్ను కాపాడరా. ఏమైందిరా? ఆ రోజు నాకు ముసుకేసుంటే నాకు ఈ ప్రాబ్లం వచ్చేదే కాదు. ఒకటే చేసింగ్. అగో అది చూడు. వాడెక్కడే ఎక్కడో ఉండుంటాడు, సరిగ్గా అబ్జర్వ్ చేయండి. సినిమా టాకీస్ లా నేషనల్ అంతా వచ్చినప్పుడు లేచి నిలబడినట్టు నేను నిద్ర లేసే లోపే రోజు మా ఇంటి కాడికి వచ్చి నిలబడుతున్నారా. ఫిట్ చచ్చిపోయినారు దిక్కుంటా. పండుకొనివ్వరు, కూర్చొనివ్వరు. నీతో పాటు ఇంకెవరున్నారు అని ఒకటే నరకం చూపెడుతున్నా నాకు రోజు. ఇందుకే ఆ రోజు గొడవలు వద్దని చెప్పింది. అరే మన వద్దనుకున్నా వాళ్ళు ఇడిచేటట్టు లేరు కదరా. ఇట్లనే కాపాడరా నాయన ప్లీజ్. అక్కడ నలుగురు కనపడుతున్నారు కదా, వెళ్ళి వాళ్ళతో క్లోజ్ గా మాట్లాడు. మాట్లాడితే నన్ను వదిలేస్తారా? నిన్నే కాదు మమ్మల్ని కూడా వదిలేస్తారు. అవునా? వెళ్ళు. అన్నా ఇప్పుడు నేను బంజారాస్ పోవాలి. బస్ లో పోతేనాయమా, క్యాబ్ లో పోతేనాయమా, లేకుంటే షేర్ ఆటోలో పోతేనాయమా? చెల్లడం బెటర్. అదేందన్న అట్లాంటావు? నువ్వు ఉన్నదే బంజారా హిల్స్ లో. ఓ యూ ఫన్నీ. అడుగోనా, ఆ రోజు మనం కొట్టింది నలుగురు, ఇప్పుడు అక్కడ వాడితో ఉన్నది కూడా నలుగురేనా? ఓకేనా, కలుద్దాం మళ్ళా. ఉంటా. బాయ్. ఇంకా ఆలోచిస్తారేంట్రా? వెయ్యండి ముసుగులో. ఎరా మఫ్టీలో ఉన్న పోలీసుల్ని ముసుగులేసుకుని మరి కొడతారా మీరు? మేం కావాలని కొట్టలేదు సార్, మీతో మాట్లాడి వెళ్ళాడే వాడే నలుగురికి ముసుగులో ఇచ్చి మమ్మల్ని కొట్టించాడు సార్. వాళ్ళు మీరే అనుకుని తప్పు చేసావు సార్. వాళ్ళు ముసుగులేసుకుని కొట్టేంత తప్పు మీరేం చేశారా? సార్ అది చెప్పుకోలేని మ్యాటర్ సార్. అన్నవరో తెలుసా? గౌలు కూడా యాదన్న అన్న మీద 3 మర్డర్ కేసులున్నాయి, 2 దొమ్మి కేసులున్నాయి. అరే ఊరుకోనా, నిజం చెప్తే తప్ప? ఒరే మనం రౌడీలమని ప్రజలకు చెప్పరా, పోలీసులకు కాదురా. ఆ చెప్తేమైతేనా ఉన్నాయి కూడా ఊడిపోతాయిరా, స్పెషల్ ఎఫెక్టులు బయటపడతాయిరా. ఎక్స్క్యూజ్ మీ, మీరా? నువ్వా? మీది చాలా లక్కీ హ్యాండ్ అండి. మీకు ట్రైల్ వేసాను, మా ఊరు లైఫ్ సెట్ అయిపోయింది. మీరు డ్రెస్ స్టైల్ ఏంటి, మా ఊరు లైఫ్ సెట్ అయిపోద్ది. ఏంటో ట్రైలు కనపడిన ప్రతి చోట ట్రైల్ నేర్పిస్తున్నారు. చూడండి, మా వాడే దాని గర్ల్ ఫ్రెండ్ కి సడన్ గా సర్ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేశాడు. ఆ అమ్మాయి మీ అంత అందగతి కాకపోయినా ఇంచుమించు మీలాగే ఉంటది. ఓసారి ఈ డ్రెస్ లోపలికి వెళ్ళి ట్రైల్ అయ్యండి, బాగుంది అనుకోండి మా వాడు లవర్ కి ఇచ్చేస్తాడు. ఒకసారి ట్రైల్ అయ్యండి. పర్లేదు వేయండి. నువ్వు ఉండమ్మా, నేను వేస్తాగా ట్రయలు. ఇది మీకు పట్టదు సార్, నేను పట్టిస్తాగా. అంకుల్ నేను చెప్పింది వీడి గురించి. నువ్వు మర్చిపోమ్మా, చచ్చిపోయారనుకో నేను చెప్తాగా. వీళ్ళందరినీ బండి ఎక్కించండి. అప్పుడు కుక్క వల్ల, ఇప్పుడు పిల్ల వల్ల పోలీస్ వ్యాన్ ఎక్కలు. అంకుల్స్ ఏంటి డ్రాయర్లతో కూర్చున్నారు? డ్రాయర్లు లేకుండా కూర్చోబెడితే బాగోదుగా. ఓ అట్నా. ప్యాంట్లు తీసి కుట్టేంత తప్పు మీరేం చేశారు అంకుల్? మా సంగతి వదిలే బాబు, బాగా చదువుకున్న ఎన్నో చుట్టూ లాగున్నారు. పోలీసు వారు ఎక్కించేంత తప్పేం చేశారో. ఓ పిల్లకి ట్రైల్ వేసాంలే. మేము కూడా ఈ నలుగురికి ట్రైల్ వేసాం కొడదామని, అంతే తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు. సార్ మమ్మల్ని ఏడి దొరకపోతున్నారు? ఏం లేదు, అన్న ఫేమస్ రౌడీ కదా, యాడికి దొరకపోతున్నా చెప్తే ఆ ఏరియా పోలీస్ స్టేషన్ ఫోన్ చేయించాలి. ఇంటికి క్రిమినల్స్ అందరిని ఇంటికి తీసుకెళ్లి ఏం చేసుకుంటారు? ఏరా మార్నింగ్ కోటింగ్ అయిందా? అయిపోయింది సార్. మధ్యాహ్నం కోటింగ్ రెడీగా ఉన్నా అయితే సార్ వాళ్ళని రెడీ చేయండి, నేను లోపల పోయి గుడ్డలు పట్టుకొని వస్తా. అన్నా యాదన్నా బాగున్నావా? అడుగు మన శంకర్ గాడనా 6 నెలలుగా ఇంట్లో కనబడతలేవు, ఇక్కడ నన్ను వదిలే అన్నా. 2 నిమిషాలు ఉంటే మీ పరిస్థితి కూడా ఇంతే. వాడు పోలీసు రూపంలో ఉన్న ఎముడన్నా, ముందు ఇక్కడి నుంచి జంప్ అయిపోండన్నా. వాడు కూతురు వస్తే చచ్చిపోతారు. చంపైనానా? 5 ఏళ్ల అమ్మాయి నుంచి 60 ఏళ్ల ముసల్దాని వరకు ఎవరిని రోడ్ మీద తిరగనివ్వడం లేదు. ఈ మగాల్ని చంపైనానా? ఈ మగదాన్ని నాశనం చేతేనానా? ఏంట్రా ఇంత వైలెంట్ గా ఉంది? చంపేస్తానమ్మా. నువ్వు ముందు ఇడ్లీ తిను. ఏంటండి ఏంది అన్యాయం? కూతురు సంతోషం కోసం బజార్లో తిరిగే ముక్కు పత్రాలను పసికోళ్ళు తీసుకొచ్చి చంపేస్తారా? నేను ఒప్పుకోను. ఐ కాంట్. నానా వీడి చూపు రంగు నాకు నచ్చలే, ముందు వీడిని చంపేనానా? చంపేస్తానమ్మా, నువ్వేం టెన్షన్ పడకు. ఏం మాట్లాడుతున్నావయ్యా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మా అమ్మ నాన్న నన్ను ఇష్టపడి కన్నది నువ్వు చంపడానికా? నల్లగా పుట్టిన నన్ను కూడా ఎంతో ప్రేమగా పెంచుకొని, నేను ఏడిస్తే గ్రైప్ వాటర్ ఇచ్చి, నవ్వితే బిస్లరీ వాటర్ తాగించి, హెయిర్ ఫాల్ కాకుండా షాంపూలు వాడించి, ఫేస్ పాడవకుండా లోషన్ వాడించి, మోడర్న్ ట్రెండ్ కి తగ్గట్టుగా డ్రెస్సులు కుట్టించి, అంతెందుకయ్యా నేను క్రికెట్ బ్యాట్ పెడితే సచిన్ టెండూల్కర్ అవుతానని, చెస్ ఆడితే విశ్వనాథన్ ఆనందన్ అవుతానని, వీణ స్టెప్ వేస్తే మెగాస్టార్ అవుతానని, మెడ వెనక్కి చెయ్యి పెడితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అవుతానని, అంతే కదయ్యా ఏ ఫర్ యాపిల్ అనగానే అబ్దుల్ కలాం అవుతానని ఊహించి, నేనేమీ కాకపోయినా బాధపడకుండా నన్ను చదివిస్తే నాలకేదో బాగుండి ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో నాకు ఉద్యోగం వచ్చి, ఓ అమ్మాయికి బర్త్డే గిఫ్ట్ లని, ఫ్రెండ్షిప్ గిఫ్ట్ లని ఇచ్చి, పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోదాం అనుకున్న నన్ను ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగం చంపేద్దాం అనుకుంటున్నావా? ఏం మాట్లాడతావు నువ్వు? వీడు బాగా ఎక్కువ మాట్లాడుతూ ఉన్నాడు గానే, వీడిని విమానం ఎక్కించండి. విమానమా? విమానం ఏంటి? విమానం అంటే అదిగో అది.
విమానం అంటే ఇదే, నన్ను కాపాడరా. రేయ్ నువ్వు ఎంత మాట్లాడితే కాపాడచ్చురా, ఏకంగా ఎంత మాట్లాడావు కదరా. అలాగని వదిలేస్తావా? ఏదో ఒకటి చేయరా. ఏంద్రా ఫోటోలు తీసావుడావా? చెప్తా ఏం చెప్తా? అమ్మాయికి ట్రైల్ వేశారని చెప్తా. రేయ్, వీడికి టప్ బాత్ చేయించండ్రా. టబ్ బాతులు బబుల్ బాతులు తర్వాత, ముందు మీకు ఫోన్ వస్తుంది, ఆ తర్వాత మాట్లాడుకుందాం. రేయ్, ఏదో ఫోన్ వస్తుందంట్రా. రేయ్, నాకు నచ్చనిదే రికమెండేషన్. ఆ ఫోన్ వచ్చినాక చూస్తారా మీ పని? పోయి ఆ పక్కన నిలబడండి. చూసుకుందాం పదరా, అన్ని కెలకు పద. ఆ, ఏందిరా వాడేం చెప్పాడు మీతో? జంప్ అయిపోమన్నాడు సార్. ఆ, అయితే మీ నిర్ణయం ఏంది? ఇంకా మేమే నిర్ణయం తీసుకోలేదు సార్. ఇంకేం తీసుకోలా? తీసుకోలేదు సార్. నేను తీసుకుంటారా? ఏంటి సార్ అది? పోలీసుల్ని ముసుగులు వేసుకుని కొడతారా? చెప్పైపోయింది సార్. ఏయ్, వీళ్ళ కరెంట్ పెట్టండి రా. సార్, వాటర్ కోసం రాష్ట్రాలే కొట్టుకుంటా ఉంటే మీరలా వాటర్ వేస్ట్ చేస్తారా? న్యాయంగా ఉందా సార్ మీకు? అయితే 4 ముగ్గుల నీళ్లు 5 యూనిట్ల కరెంటు కోసం రాష్ట్రాలు కొట్టుకుంటా ఉంటాయా? రేయ్, వీడు రాజకీయాలు బాగా మాట్లాడుతూ ఉన్నాడు గానే వీడి కొంచెం ఓల్టేజ్ పెంచాడు. ఓకే సార్. అంటే వద్దు సార్, విమానం ఎక్కించండి సార్, విమానం ఎక్కించండి సార్, నాకు విమానం కరెక్ట్ సార్. వద్దన్నా. ఏంటి సార్ ఇది? వాడి మెడలో గొలుసేయడం జరిగి లాగటం జరిగి. వాడు చైన్ స్నాచర్, వాడికి బుద్ధి రావాలని అలా చేస్తున్నారు. ఇలాగైతే వాడికి బుద్ధి రాదన్నా, ప్రాణం పోయిందన్నా. అన్నా సిటీలో కంటే వీడింట్లోనే ఓల్టేజ్ ఎక్కువ ఉన్నట్టుందన్నా. అరే దమ్మ దా, 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 దమ్మ, దమ్మ, దా, దా. కూర్చొని నేను హాయిగా చూసుకుంటా. రే వాడికి ఇప్పేసి ఆ తలచుక్క వాడికి కట్టేయండిరా. ఏంటండి ఈ అమ్మాయి పోరక వచ్చింది అలాగా? తండ్రి కూతుళ్ళ ఈ ఆలస్యం ఏంటండి? అదా ఆ అమ్మాయి చిన్నప్పుడు ఎవడో తాళి కట్టించుకుంటే చాక్లెట్ ఇస్తానంటే చాక్లెట్ కి ఆశపడి తాళి కట్టించుకుందంట. వాడు చాక్లెట్ ఇవ్వకుండా తాళి కట్టేసి పారిపోయాడు. దాంతో మగాళ్ళంతా మోసగాళ్ళని మగవాళ్ల మీద కోపం పెంచుకుంది. అప్పటి నుంచి నాన్న సాయంతో ఇదిగో ఇలా పగ తీర్చుకుంటోంది. అవునా? ఆ దరిద్రుడు ఆ రోజు చాక్లెట్ చుట్టే ఈ రోజు మనంతా బతికిపోయేవాళ్ళం కదా. అన్నా ఆ ఆ చిన్నప్పుడు చాక్లెట్ ఇవ్వకుండా పారిపోయింది నేనే అన్నా. అబ్బా, నువ్వా? అవునన్నా, చిన్నప్పుడు పోలీస్ క్వార్టర్స్ పక్కనే మా ఇల్లు ఉండేది. నాకు అప్పుడు జుట్టు ఫుల్ ఉండేది. నీ వెనక తిన్న టెన్షన్ లో ముఖం మొత్తం నల్లబడిపోయింది. కానీ అప్పట్లో ఫుల్ గ్లామర్ గా ఉండేటోనన్నా. కానీ ఈ పిల్ల ఒక్క చాక్లెట్ కోసం 20 ఏళ్ళుగా ఇంత సాడిస్ట్ అవుతుందని అనుకోలేదన్నా. సార్, ఏంది సార్? మమ్మల్ని వదిలేస్తారంటే మీకు సీక్రెట్ చెప్తాం సార్. ఏందదే? చిన్నప్పుడు మీ అమ్మాయికి చాక్లెట్ ఇవ్వకుండా పారిపోయినాడు ఎవడో నాకు తెలుసు సార్. ఎవడ్రా వాడు? వాడే సార్. ఏందమ్మా ఏంది? ఆ కళ్ళలో నీళ్ళేంది? చంపేయమంటా వాణ్ణే? వాడు కనిపించలేదన్న కోపం కనిపించకపోయింది నానా. అంటే ఏందమ్మా? సార్, పెద్దవాడిగా చెప్తున్నాను, వీళ్ళిద్దరికి పెళ్లి చేయండి సార్. ఈడు జోడు బాగుంటారు. ఏం చెల్లెమ్మా? సర్లే, నీ ఇష్టమే కదా, నా ఇష్టమా? సార్ సార్, మీకు డీజీపీ ఆఫీస్ నుంచి ఫోన్ సార్. డీజీపీ ఆఫీస్ నుంచా? ఏందప్పా? హలో, మీరు పర్సనల్ గా రిస్క్ తీసుకుని మీ సొంత ఇన్వెస్ట్మెంట్ తో క్రిమినల్స్ ని డీల్ చేస్తున్న ఫోటోస్ ని ఫేస్బుక్ లో చూసాం. అందుకే మీ పేరుని డిఎస్పీ ప్రమోషన్ లిస్ట్ లో చేర్చాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ నాకు కాదు, ఆ ఫేస్బుక్ లో పోస్ట్ చేసినందుకు చెప్పండి. ఎవరు సార్ అతను? మావాడే. ఏదమ్మయ్యా నువ్వు చెప్పేది? ఫేస్బుక్ లో పెట్టింది ఈ అబ్బాయా? ఏదేమైనా 10 సంవత్సరాలుగా రాన్న ప్రమోషన్ 10 నిమిషాల్లో తెప్పించావయ్యా. యు ఆర్ గ్రేట్. గ్రేట్ నేను కాదు సార్, మీరు చేసిన మంచే మీకు హెల్ప్ అయింది. సార్ ఒక చిన్న రిక్వెస్ట్, ఏంది? ఒకసారి అమ్మాయితో మాట్లాడి మళ్ళీ ఈ కంప్లైంట్స్ గొడవలు లాంటి ఏం పెట్టదని చెప్పండి సార్. ఏదో ఫోన్ వస్తా ఉందయ్యా. ఆపిల్లే. హలో హలో అంకుల్, అమ్మా, ఏందే? వాణ్ణి ఏం చేశారు అంకుల్? ఆ పిల్లకాయ చాలా మంచోడమ్మా, బుద్ధిమంతుడు. వాడిని వదిలేయ్. నీకు మంచోడు కావచ్చు అంకుల్, కానీ నాకు మాత్రం వెధవే. నేను వదలను అంకుల్. అబ్బో, ఆ అమ్మాయి వదిలిపెట్టినట్ట ఉందయ్యా. ఇప్పుడు ఎట్లాగా? వదిలిపెట్టంటా ఉందా? ఒకసారి ఫోన్ ఇటువంటి నేను వదిలిస్తా. వెయిట్, వెయిట్, వెయిట్. ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? ఏంటి? రేయ్, ఎవరా మాట్లాడేది? నేనా? ఉత్తర కొరియా పిఎం కిమ్ చామ్ మాట్లాడుతున్నానులే. ఇంకొక మాట ఎక్కువ మాట్లాడామనుకో అణుబాంబు అమెరికా మీద కాదే నీ మీద వేసేమని చెప్తా. నేనెవరో నేనేంటో తెలియక మాట్లాడుతున్నావు. ఛా! నువ్వు ఎవత్తైతే నాకెట్టే. మా వాడు కొత్త 2000 రూపాయల నోట్ల తలతల్లాడుతా ఉంటాడు. నువ్వు పాత చిరిగిపోయిన 20 రూపాయల నోట్లో ఉంటావు. డొక్కు స్కూటర్ వేసుకుని తిరిగే నువ్వు మా వాడు ట్రైల్ వేసే రేంజ్కి సరిపోతావా? ఏంటి అమ్మాయి అలా మాట్లాడతావు? షా! ఆడాళ్ళు నగలంటే ఇష్టపడతారు, అరిచే మగాడంటే భయపడతారు. నువ్వు భయపడ్డావా? రేయ్, చాలా చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. పెట్టే ఫోనా?